ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య దిష్టిబొమ్మ దగ్ధం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మండలంలోని నాయకులు రాజయ్య దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్రపు రాజేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వల్లపురెడ్డి రామరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పాషా, మాజీ సర్పంచులు తోట నాగరాజు, పెసర్ రమేష్, ఎర్రబెల్లి శరత్, ఎంపీటీసీలు మహేందర్, రాజు, వనమాల, అనురాధ, పలువురు నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు తాటికొండ రాజయ్య గారు మాట్లాడుతూ ఒక ఇద్దరు అనుచరులను ఎంబడేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి తను ఇష్టానుసారంగా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని ఇష్టానుసారం తిట్టడం అనేది చాలా గ్రహించవలసిన విషయము. ఇది యావత్ సమాజము దీన్ని గుర్తించింది. ఇది సరైన పంద కాదు. రాజకీయాల్లో నాయకులు కొంత హుందాతనంగా వ్యవహరించాలి. ఏదైనా విమర్శలు చేయడం అనేది అవసరం కాకపోతే ఒక అర్థవంతమైన విమర్శ చేయాలి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా దూషణ దిగడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక 15-20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య గారి ఆయన అసహనాన్ని చూస్తే మాత్రం ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. దానివల్లనే ఆయన ఎక్కడ తిరిగినా ప్రజల్లో మద్దతు లేకపోవడం వల్ల అసహనానికి గురై ఆయన ఒక ఇద్దరు అనుచరులను పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి కడియం శ్రీహరి గారి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కడియం శ్రీహరి గారి గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల ఆయన దాన్ని తట్టుకోలేక ఆయనలో ఉన్న అక్కసును వెళ్ళగక్కుతూ నిన్న లింగాల గణపురంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అదే వేదిక నుండి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ఆయనను నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా అతను ఈ మధ్యకాలంలో ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఒకవేళ గనక స్పీకర్ గా నిర్ణయం తీసుకొని ఉప ఎన్నిక కనుక వచ్చినట్టుంటే ఖచ్చితంగా మేము ఉప ఎన్నికను ఎదుర్కొంటూ, అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే డాక్టర్ రాజయ్య గారికి డిపాజిట్ కూడా గల్లంతే ప్రమాదం ఉన్నది. మేమందరము ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి ప్రదాత దేవాల సృష్టికర్త అయిన కడియం శ్రీహరి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని సిద్ధంగా ఉన్నాము. ఇదంతా గమనించిన రాజయ్య ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేక అతని వెంట ఎవ్వరూ లేకపోవడాన్ని జీర్ణించుకోలేక